హల్లెలూయా. అందరు బాగున్నారా? చాలా సంతోషం. మీ పక్కన వాళ్ళకి వందనాలు చెప్పండి. కాస్త నవ్వుతూ చెప్పాలి. అరే అలా చాలా సంతోషం. మరి అంతకుముందు నేను వచ్చినప్పుడు నా వారం కంటే ఈరోజు బాగానే వచ్చారు. చాలా సంతోషం. వచ్చిన మీ అందరికీ యేసుక్రీస్తు నామంలో ధన్యవాదాలు. దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాన్ని ఆశీర్వదించును గాక. ఆమేన్. హల్లెలూయా. అయితే ముందుగా మరి యేసుక్రీస్తు మాటలు, ఆయన ప్రేమను పంచుకోవడానికి అవకాశం ఇచ్చిన మన యేసుక్రీస్తు ప్రభువారికి, అలాగే సంఘ కాపరి మూడనే గారికి, అలాగే మీ అందరికి కూడా ధన్యవాదాలు. హల్లెలూయా. వాక్యం ధ్యానించుకుందామా? దానికంటే ముందుగా మనము చిన్న ప్రార్థన చేసుకుందాం. ప్రార్థనలోకి ఏకీభవించండి. పరిశుద్ధుడా, సర్వశక్తిమంతుడైన యేసయ్యా, నీకు స్తోత్రములు తండ్రి. నిన్న నేడు ఎప్పుడు ఎల్లప్పుడూ ఏకరీతిగా మమ్మల్ని ప్రేమించువాడవు నీవే. నీ ప్రేమే ప్రభువా శాశ్వతమైనది, కల్మషము లేనిది, మార్పు లేనిది. మేము ఎలాంటి వారమైనప్పటికీ మీరు మమ్మల్ని ఒకేలా ప్రేమిస్తారు. అది తల్లిదండ్రుల కంటే, ఈ లోకంలో ఉన్న మనుషులు చూపించే ప్రేమ కన్నా, మా యొక్క కుటుంబ సభ్యులు చూపించే ప్రేమ కన్నా అది అమోఘమైనది, అమూల్యమైనది. అట్టి ప్రేమను చూపుతున్న యేసయ్యా, నీకే ధన్యవాదాలు, నీకే కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఉన్నాం తండ్రి. ఇదిగో యవనస్తులు అందరం కూడా నీ సన్నిధికి వచ్చి ఉన్నాం. నీ నామాన్ని స్మరించుకోవడానికి, నీ నామాన్ని మహిమపరచుకోవడానికి, నీ నామాన్ని కొనియాడటానికి, నీ నామాన్ని ఆకాశమంత ఎత్తి పట్టడానికి వచ్చి ఉన్నాం. ఇప్పటి వరకు మాకు వచ్చిన స్వరాలతో, ఇప్పటి వరకు మాకు వచ్చినటువంటి గొంతుకతో ప్రభా మేము పాటలు పాడి ఉన్నాం. నమ్ముచున్నాం మా పాటల ద్వారా మీరు మీ నామని మహిమపరుచుకున్నారని, అలాగే స్తుతి ఆరాధన ద్వారా కూడా మీ నామని మహిమపరుచుకున్నారని మేము విశ్వసిస్తున్నాం తండ్రి. ఇదిగో నాయన, వాక్యం ధ్యానిస్తూ ఉండగా మాతో మాట్లాడండి. మా జీవితాలు సరి చేసుకోవడం కోసం, మా యవ్వన ప్రాయాన్ని బాగు చేసుకోవడం కోసం, మా జీవితాలు అద్భుతంగా తీర్చిదిద్దుట కోసం మాతో మాట్లాడండి. అలాగే మా కోసం మీరు ఏర్పాటు చేసిన ఆశీర్వాదములు కూడా కుమ్మరించి మమ్మల్ని అభిషేకించి నూతన శక్తితో, నూతన బలముతో ప్రభువా మమ్మల్ని సిద్ధపాటు చేయమని, నీ రాకడ వరకు మేము నమ్మకంగా జీవిస్తూ, నీ రాకడ వరకు నమ్మకంగా మా కుటుంబంలో, మా కాలేజెస్, మా స్కూల్స్లో, మా ఉద్యోగం చేసే దగ్గర, పని చేసే దగ్గర, సంఘంలో, సమాజంలో, సేవకుల ముందు, పెద్దల ముందు, అందరి ముందు ప్రభువా మేము మంచిగా జీవించాలి. బహు గొప్పగా నామానికి మహిమకరంగా మేము జీవించాలి. అలాగున మాకు తర్ఫీదునివ్వమని, అలాగున మాకు రూపాంతరం చెందించమని కోరుకుంటూ, ఇదిగో మా జీవితాల్ని, మా దేహములు, శరీరములను, మా ఆత్మను, మా యొక్క సంఘమును ప్రభువా నీ చేతికి అప్పచెప్తూ, అది త్వరగా రానయ్యున్న నజరేయుడైన యేసుక్రీస్తు నామంలో ప్రార్థన చేయించున్నాం పరమ తండ్రి. ఆమేన్. హల్లెలూయా. హల్లెలూయా. మనుషులమైన మనము యేసుక్రీస్తుని ఏదో ఒక వయసులో తెలుసుకున్నాం. ఒకరు స్కూల్కి వెళ్ళే వయసులో యేసే సత్యదేవుడని తెలుసుకున్నారు. కొంతమంది కాలేజీకి వెళ్ళే వయసులో తెలుసుకున్నారు. కొంతమంది ఉద్యోగం చేసే వయసులో తెలుసుకున్నారు. మరి కొంతమంది వివాహం అయిన తర్వాత ఆయా పరిస్థితులను బట్టి యేసే సత్యదేవుడని గ్రహించి, ఆయననే సొంత రక్షకుడిగా అంగీకరించి చక్కగా మనము మన యొక్క ఆత్మీయ జీవితాన్ని కొనసాగిస్తూ ఉంటాం. అయితే ఒక ప్రశ్న ఏంటంటే, ఇక్కడ మనందరికీ తెలుసు, మానవులమంతా కూడా ఒక పాపపు స్వభావంతో మనం జీవిస్తూ ఉంటాం. మనందరికీ తెలుసు, మన ఆలోచనలు, మన యొక్క పనితీరు, మాట తీరు, నడవడిక అవన్నీ కూడా చాలా వరకు వాక్యానికి విరుద్ధంగా ఉండేటివి గతంలో. ప్రభులోకి వచ్చిన తర్వాత మార్పు చెందినవి కూడా మనం గ్రహిస్తూ ఉంటాం. మనకు అనిపిస్తూ ఉంటుంది, ప్రభువా ఈ లోకంలో నేను అబద్ధం ఆడకుండా ఉండలేకపోతున్నాను, నేను అబద్ధం ఆడకుండా నీతిగా ఉంటే నన్ను తిట్టేస్తున్నారు, నేను ఎలాంటి చీటింగ్ చేయకుండా నీతిగా ఉంటే 10 మంది నన్నే అంటున్నారు, నేను అబద్ధాలు చెప్పకుండా నిజాలు మాత్రమే మాట్లాడితే మా కుటుంబ సభ్యులు, లేకపోతే మా యొక్క కాలేజ్ ఫ్రెండ్స్, ఉద్యోగం దగ్గర ప్రతి చోట కూడా నన్ను తిడుతున్నారు.
ఎలా బ్రతుకుతావు? నీకు ఈ మాత్రం తెలీదా? ఇలాంటి పరిస్థితుల్లో కూడా నువ్వు చిన్న అబద్ధం ఆడకపోతే ఎలా బ్రతుకుతావు భవిష్యత్తులని తిడుతూ ఉంటుంటారు. ఎందుకంటే సమాజం అంతా కూడా మ్యానిపులేటెడ్గా ఉంటుంది. మ్యానిపులేట్ అంటే తెలుసా? మ్యానిపులేట్ అంటే ఏంటి? ఉన్నది లేనట్టుగాను, లేనిది ఉన్నట్టుగాను సృష్టించేదే ఈ సమాజం. ఇలాంటి సమాజంలో మనం ప్రభువుని నమ్ముకున్న తర్వాత మనము ఆత్మీయంగా ఉండటం చాలా కష్టం, నీతిగా ఉండటం చాలా కష్టం. ఒకటేమో బయట నుంచి వచ్చే సమస్యలు, రెండోదేమో మన శరీరంలో కలిగే సమస్యలు. బయట నుంచి వచ్చే సమస్యలు ఏంటి? మనం నీతిగా ఉంటే, నిజాయితీగా ఉంటే, న్యాయంగా ఉంటే బయట వాళ్ళు మనల్ని ఏదో ఒకటి అంటూ ఉంటారు. ఉదాహరణకి ఒక గవర్నమెంట్ ఆఫీస్ దగ్గరికి వెళ్ళినప్పుడు ఆయన లంచం అడుగుతాడు. ఏమయ్యా, నీ సర్టిఫికేట్ మీద నేను స్టాంప్ వేయాలంటే నాకు 500 రూపాయలు ఇవ్వమంటాడు. 500 రూపాయలు ఇస్తేనే నేను స్టాంప్ వేస్తానంటాడు. మీరు ప్రభువు నమ్ముకున్నారు, మనమంతా ప్రభువు నమ్ముకున్నాం. లేదండి, నేను 500 రూపాయలు అయితే ఇస్తాను, నాకు రిసిప్ట్ ఇస్తావా అంటే ఆయన ఏమంటాడు? రిసిప్ట్ ఇవ్వను అంటాడు. ఒక దినాన లాచి నాకు ఫోన్ చేశాడు. బెంగళూరు వచ్చినప్పుడు ఆయన హెల్మెట్ లేకుండా మొత్తానికి బైక్ నడుపుతుంటే పోలీస్ పట్టుకుండంట. కరెక్టో కాదు గుర్తులేదు, చెప్తాను చూడు. అయితే రిసిప్ట్ ఇస్తేనేమో ఒక ధర, రిసిప్ట్ లేకపోతే ఒక ధర. బహుశా రిసిప్ట్ ఉంటే 1000 రూపాయల, 1000 రూపాయలు. రిసిప్ట్ లేకపోతే 500. మీరు గమనించండి. పోలీస్ ఆయన ఏమంటుంటే, ట్రాఫిక్ పోలీస్ అయినా, బాబు ఫైన్ కట్టాలి. ఎంత సార్? రిసిప్ట్ ఉంటేనేమో 1000 రూపాయలు, అంటే అది గవర్నమెంట్ లెక్కలకు చెప్పాలి. రిసిప్ట్ లేదనుకో నీకు 500 మిగులుతాయి, నాకు 500. నాకు ఫోన్ చేసి, బావగారు ఇట్లా పోలీస్ పట్టుకున్నాడు, రివర్స్లో వెళ్తుండంట, ఆఫీస్ పనిలో తొందరలో ఆయన రివర్స్లో వెళ్తుండంట, సర్వీస్ రోడ్ మరి ఎలాగో వెళ్తుంటే నాకు ఫోన్ చేసి ఇట్లా అంటున్నారు, ఏం చేయాలంటే నేను చెప్పాను, రిసిప్ట్ ఉంటే ఎంత ధర? 1000 రూపాయలు. అయితే 1000 రూపాయలు కట్టు. చూసారా? మీరు నీతిగా ఉంటే మీకు ఎంత లాస్ అయింది? 500 లాస్. కానీ మీరు 500 కట్టి రిసిప్ట్ తీసుకోకపోతే మీరు దేవుని దృష్టిలో మంచివారు కాదు. ఒక నీతిగా బ్రతకడం కష్టం, ఖర్చు అవుతుంది, బాధ అవుతుంది, వేదన వస్తుంది, దుఃఖం వస్తుంది, అవమానం వస్తుంది. నేను బయట దేశంలో జాబ్ చేస్తున్నప్పుడు నా పై అధికారి ఆఫీస్కి రాకపోయేది. కరోనా టైంలో మా ఫింగర్ స్కానింగ్ మిషను బంద్ చేశారన్నయ్య. ఎందుకంటే కరోనా ఉంది కాబట్టి ఒకరి నుంచి ఒకరికి వస్తుందని చెప్పేసి ఫింగర్ స్కాన్ బంద్ చేసిరు, అంటే ఆఫ్ చేసేసారు. అప్పుడు మాన్యువల్గా మేము అటెండెన్స్ తీసుకొని హెచ్ఆర్ వాళ్ళకి పంపించాలి. మా డిపార్ట్మెంట్ మొత్తం, డిపార్ట్మెంట్ అంటే నేను పనిచేసే సెక్షన్ అంతా కూడా నేనే చూసుకునేవాడిని. అయితే నా పై అధికారి నాకు ఏం చెప్పేవాడంటే, ఆయన ఆఫీస్కు రాకుండానే నేను వచ్చినట్టుగా రాయి అనేవాడు. ఏమంటున్నాడమ్మా? ఆఫీస్కు రాలేదు కానీ నేను వచ్చినట్టు రాయి నరేష్ అని నాకు చెప్తున్నాడు. నేను నిజంగా ఫాస్టింగ్ ప్రేయర్ చేశాను అన్న. ఎందుకు ఫాస్టింగ్ ప్రేయర్ చేశాను చెప్పనా? రేపు నేను ఆయన దగ్గరికి వెళ్ళి, ఫోన్లో కాదు, ఎదురుగా పోయి చెప్తా, సార్ నేను అలా రాయలేను. అప్పుడు ఆయనకి ఏమొస్తుంది? కోపం వస్తుంది. అది గవర్నమెంట్ జాబా, ప్రైవేట్ జాబు? నరేష్ నువ్వు ఇంటికి వెళ్ళిపో చెప్పొచ్చు, ఆయన పెద్ద అధికారి. హల్లెలూయా. ఇప్పుడు నేను నీతిగా ఉండడం కోసం, ఒక తప్పు చేయకుండా ఉండడం కోసం నేను చెయ్యబోయే ఖర్చు ఎంత, రిస్క్ ఎంత? ఎంత చెల్లి? నా జాబు. ఏముంది, అటెండెన్సే కదా, వేస్తే అయిపోద్ది కదా అనుకుంటే ఏం కాకపోయేది. కానీ అక్కడ నేను జాబుని రిస్క్లో పెడుతున్నా. అదే టైము కరోనాలో ఎవరిస్తారు జాబ్ మనకి? ఎక్కడోళ్ళు అక్కడే ఉన్నారు కదా. దేవుని కృపను బట్టి కొంతమందికే జీతాలు వచ్చినాయి ఆ రోజుల్లో. చాలా కంపెనీస్ జీతాలు ఇవ్వలేదు. చాలా కష్టమైనటువంటి పరిస్థితులు ఆ రోజుల్లో. అప్పుడు దేవుడు నాకు ఒక పరీక్ష పెట్టాడు. ఏంటా పరీక్ష అంటే, కుమారుడా నువ్వు నీతిగా ఉంటావా లేదా అవినీతిగా ఉంటావా, లేదా తప్పు చేస్తావా? నీతిగా ఉంటే నీ జాబ్ రిస్క్ పోయిద్ది, అవినీతిగా ఉంటే జాబ్ ఉంటుంది. నీకేం కావాలి అన్నప్పుడు అప్పుడు నేను ఫాస్టింగ్ ప్రేయర్ చేశా. ఏదైనా జరగని, రేపటి ఏదైనా జరగని, ఈరోజు మాత్రం నేను ఉపాసన చేయాలని నేను ఉపాసన చేసి, ప్రభువా నేను ధైర్యంగా వెళ్ళి నా పై అధికారితో నేను మాట్లాడాలి. నేను మాట్లాడుతున్నప్పుడు ఆయన నన్ను తప్పుగా అర్థం చేసుకోవద్దు,
ఈ పిల్లోడు చెప్పింది మంచే కదా అని అర్థం చేసుకోవాలి, కానీ దానికి ఏమంటారు పరిణామం లేదా దానికి కాన్సిక్వెన్సెస్గా నా జాబ్ పోగొట్టకూడదు. ఎందుకంటే నాకు ఉపాధి కావాలి, నాకు భార్య పిల్లలు ఉన్నారు, కుటుంబం ఉంది, నాకు జాబ్ లేకపోతే కష్టంగా ఉంటుంది. కాబట్టి మీరేమైనా చెయ్యండి, అధికారికి పాజిటివ్గా అనిపించాలి కానీ నెగిటివ్గా అనిపించకూడదు. నరేష్ చెప్పేది నిజమే కదా అనిపించాలి, కానీ వీడేంటి నాకు చెప్పడం ఏంటి అనే మాట ఆయనకు రాకూడదు. ప్రభువా మీరు మాట్లాడాలి ప్రభు అని చెప్పేసి నేనేం చేశానమ్మా, ఏం చేశాను, ఉపవాసం ఉండి ప్రార్థన చేశా. ఉపవాసం ఉన్నాను, ప్రార్థన చేశాను. మొత్తానికి నేను రెడీ అయిపోయి నెక్స్ట్ డే వెళ్ళిపోయా. ఫోన్లో చెప్పలే. ఆయన కూర్చున్నాడు. ఆయన దగ్గరికి వెళ్ళిపోయి, సార్ నేను ఒకటి చెప్పాలనుకుంటున్నాను అన్నాను. చెప్పు బాబు అన్నాడు. నేను ఈ అటెండెన్స్ నేను చెయ్యను సార్ అన్నాను. చూడండి నువ్వు తప్పు చేస్తున్నావు చెప్పలే, చూడండి నేను ఎంత జాగ్రత్తగా చెప్పినావు. ఈ అటెండెన్స్ అనేది ఏదైతే ఉందో నేను ఆ వర్క్ చేయను అన్నాను. ఏమైంది నాయనా అన్నాడు. ఏం లేదు సార్, రాకుండానే ప్రజెంట్ ఏమంటే అది నా వల్ల కాదు సార్ అన్నాను. ఆయనకి స్ట్రైక్ అయిపోయింది అన్న. 2 సెకండ్ల పాటు ఆయన మొహం అంతా ఎట్లయిపోయింది. ఈ నన్నే అంటుడు కదా, ఈ నా మీదగా టార్గెట్ చేసిండా. అట్లా ఉండిపోయి, నాకు తెలుసు నువ్వు ఎలాంటి వాడివో, యు ఆర్ ఎ మ్యాన్ ఆఫ్ గాడ్, నువ్వు దేవుని కుమారుడివి, నువ్వు ఇలా చేయవని నాకు తెలుసు, నో ప్రాబ్లం, నాది వేరే వాళ్ళకి ఇస్తా, నేను వేరే వాళ్ళతో చేయించుకుంటానేమో కానీ నువ్వు చేయొద్దు అన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. అక్కడ ఏమన్నాడు ఆయన, మన దేవుని మహిమపరిచాడు. ఓ నువ్వు దేవుని కుమారుడు కదా, నాకు తెలుసు నువ్వు నీతిగానే ఉంటావు, నువ్వు ఇలాంటివి చెయ్యవు నాకు తెలుసు, సారీ నేను వేరే వాళ్ళని హెల్ప్ తీసుకుంటాను, నువ్వు ఇలాంటి ఏం చేయొద్దు బాబు అని చెప్పాడు. హల్లెలూయా, హల్లెలూయా. నా జాబ్ పోయిందా, పోయిందా? జాబ్ పోద్దని భయపడ్డాను అనుకోండి, నేను ఎవరి దృష్టిలో చెడ్డవని అవుతాను, ఎవరి దృష్టిలో, దేవుడి దృష్టిలో చెడ్డవాళ్ళం అయిపోతాం. మనం ఎవ్వరి ముందు అబద్ధం చెప్పకూడదు, నీతిగా నిజాయితీగా ఉన్నది ఉన్నట్టుగా చెప్పాలి. అప్పుడే దేవుడు మన పక్షంలో ఉండి మనకు సహాయం చేస్తాడు. హల్లెలూయా, 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 హల్లెలూయా. ఈరోజు మనం ధ్యానించుకోవాల్సిన విషయం ఏమిటంటే, ఒక మనుష్యుడు యేసుక్రీస్తుని తెలుసుకున్న తర్వాత ఎదుర్కొనే ప్రధానమైన సమస్య టెంప్టేషన్. టెంప్టేషన్ అంటే ఏంటి? టెంప్టేషన్ ఏంటి చెల్లి, ఏంటి తమ్ముడు? ఆకర్షణ. ఇంకోలాగా చెప్పాడు, అది కూడా మంచి మాటే. టెంప్టేషన్ అంటే ఒక శోధన, ఒక ఆకర్షణ, అది చెడు వైపు తీసుకెళ్లే ఆకర్షణ. అయితే టెంప్టేషన్ గుర్తుపెట్టుకోండి, చాలా మంచి మాట ఇది, ఎప్పుడు గుర్తుపెట్టుకోవాలి. ఈ టెంప్టేషన్ ఎక్కడి నుంచి పుడుతుంది? ఎక్కడి నుంచి పుడుతుంది తమ్ముడు చిన్న? ఎక్కడి నుంచి పుడుతుంది? జీసస్ క్రైస్ట్ నుంచా? సైతాన్ నుంచి. సైతాన్ నుంచి టెంప్టేషన్ పుడుతుంది. ఈ టెంప్టేషను ఎలాంటిదంటే, దేవుని నుండి, యేసుక్రీస్తు నుండి, విశ్వాసము నుండి, మంచితనము నుంచి, నిజాయితీ నుంచి, న్యాయము నుంచి, సక్రమమైనటువంటి మార్గము నుంచి బయటికి లాగడానికి ఉపయోగించే పద్ధతే టెంప్టేషన్, ఆకర్షణ. హల్లెలూయా, హల్లెలూయా. ఈ ఆకర్షణ ఎలాంటిదంటే, ఎంత పెద్దవాడైనా సరే, ఎంత గొప్ప మనిషి అయినా సరే, ఎంత గొప్ప విశ్వాస అయినా సరే, అతన్ని లాగివేయడానికి సైతాన్ ఉపయోగించే ఆయుధం ఏంటి చెల్లి? టెంప్టేషన్. టెంప్టేషన్. అయితే ఈ టెంప్టేషన్ గురించి యేసుక్రీస్తు ఏమంటున్నాడు? మనకందరికీ అనిపిస్తుంది, సైతాను మనల్ని టెంప్ట్ చేస్తున్నప్పుడు యేసు ప్రభు మనకు సహాయం చేయడా? సహాయం చేస్తాడు తమ్ముడు, సహాయం చేస్తాడు తమ్ముడు, సహాయం చేస్తాడు. ఏ విధంగా సహాయం చేస్తాడు తెలుసా? టెంప్టేషన్ అనేది ఒక ఉరి వంటిది, ఒక ఉచ్చు వంటిది. మనిషిని బిగించటానికి, మనిషిని బంధించటానికి వాడే ఆయుధము సైతాన్. యేసుక్రీస్తు దాన్ని ఏ విధంగా వాడతాడో తెలుసా? దాన్ని తొక్కి పైకి వెళ్ళే విధంగా దేవుడు మనల్ని సాయం చేస్తుంటాడు. హల్లెలూయా, హల్లెలూయా. అంటే ఏమిటి? నరేష్ అన్న ఇలా నడుచుకుంటూ పోతున్నాడు అనుకోండి, యేసుక్రీస్తు మార్గంలో నడుచుకుంటూ పోతున్నాడు అనుకోండి, సైతాన్ ఏం చేస్తాడు? నరేష్ని కింద పడేయాలని చెప్పేసి ఒక పెద్ద బండరాయి తీసుకొచ్చి అక్కడ పెడతాడు. ఎక్కడ పెడతాడు? మనం వెళ్తున్న దారిలో పెడతాడు. ఎందుకు పెట్టాడు?
నరేష్ ఎట్లయినా సరే దాన్ని తగిలి పడిపోవాలని పెడతాడు. ఇప్పుడు యేసుక్రీస్తు ఏం చేస్తాడు? కుమారుడా నువ్వు నడువు, దాన్ని తొక్కి ముందుకెళ్ళిపో. హల్లెలూయా. మనం ఏం చేస్తాం? దాన్ని తొక్కి 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 ముందుకెళ్ళిపోతాం. విజయం మనదే. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. యేసుక్రీస్తు తోడు లేడు అనుకోండి, యేసుక్రీస్తు సహాయం లేదనుకోండి, ఆ రాయి తగిలిపోయి పడిపోతాం. రాయి తగిలిపోయి పడిపోతాం. అర్థమవుతుందా చెల్లి? అర్థమవుతుందా? అపవాది ఉచ్చులు బలైపోవడానికి కారణం ఇదే. ఈ రోజులో యవనస్తులందరూ కూడా అపవాది వేసే ఉచ్చులో పడిపోతున్నారు. కారణం ఇదే. మీ అందరికి గుర్తుందా? కోతి కథ చెప్పిన ఒకసారి. కథ కాదు, జరిగింది చెప్పిన. గుర్తుందా? గుర్తులేదు, మళ్ళీ గుర్తు చేస్తా, గుర్తు చేసుకోరి. ఆఫ్రికాలో కొంతమంది కోతులు పడతారు. ఏం పడతారు? కోతులు పడతారు. అయితే కోతి పట్టడానికి ఇప్పటికీ అది యూట్యూబ్లో ఉంటుంది, కావాలంటే మీరు సెర్చ్ చేసుకోండి. ఆ కోతి ఎలా పట్టాడంటే ఆయన చాలా విచిత్రంగా పట్టాడు. ఆయన ఏం చేశాడంటే ఒక చిన్న రంధ్రం చేశాడు. ఇప్పటికి గుర్తు రాలేదా? సరే, చిన్న రంధ్రం చేసి ఒక పల్లికాయలు అంటే తెలుసా అండి? పీనట్స్, వేరుశెనక్కాయలు తీసుకొని దాంట్లో పెట్టాడు. దేంట్లో పెట్టాడు? ఒక రంధ్రం చేసి, హోల్ చేసి అందులో పెట్టాడు. అందులో పెట్టిన తర్వాత కోతులు చక్కగా ఆడుతూ పాడుతూ కోతి చేష్టలు వేస్తూ ఆ కొమ్మను పట్టుకొని ఈ కొమ్మను పట్టుకొని అటు ఇటు పోయి ఆ పల్లికాయలను చూశాయి. ఏం చూసాయమ్మా? పల్లికాయలు చూడగానే ఏమైంది? టెంప్టేషన్ వచ్చింది. ఎవరేశారు ఈ టెంప్టేషను? వేటగాడు వేసాడు. ఎందుకు వేశాడు? కోతి బాగా తిని లావు అయిపో అని చేశాడా? లేదో, నువ్వు పల్లికాయల కోసం వచ్చే నిన్ను పట్టుకుంటా, నిన్ను బంధించేస్తా అని చెడు బుద్ధితోటి మొత్తానికి వేటగాడు ఏం చేసిండు? ఒక రంధ్రంలో పల్లికాయలు పెట్టాడు. కోతి ఏం చేసింది? ఇదంతా ఆలోచించలా, పరిగెత్తుకుంటూ వెళ్ళిపోయి హాయిగా ఈజీగా పల్లికాయలు దొరుకుతున్నాయి, ఆహా అని పట్టుకుందాం అని చెప్పేసి చేయి పెట్టింది. ఏం పెట్టింది? ఎలా పెట్టింది? అలా పెట్టేసి పిడికిలి బిగించింది. పిడికిలి బిగిస్తే ఇంక వస్తుందా? 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 అర్థమైంది చిన్న? మీకు అర్థమవుతుందా? నువ్వు ఒకసారి చేసి చూపించమ్మా కిటికీ దగ్గర. హల్లెలూయా. జాగ్రత్త చూడండి. కోతి ఏం చేసింది? ఆ రంధ్రంలో చేయి పెట్టింది, ఆ పల్లికాయలు పట్టుకుంది. పడికాయలు పట్టుకున్నప్పుడు ఏమైంది? పిడికిలి బిగించింది. వస్తుందా బయటికి? ఇప్పుడు ఆ చెయ్యి బయటికి రావాలంటే ఏం చేయాలి? అమ్మా ఏం చేయాలి? ఏం చేయాలి? ఏం చేయాలి? ఇప్పుడు ఆ కోతి యేసుప్రభుని నమ్ముకొని ఉంటే యేసుప్రభు వచ్చి అంటాడు, అమ్మా కోతి ఆ పల్లికాయలు వదిలేయమ్మా, వదిలేయమ్మా, చెయ్యి వెనక్కి తీసుకో. సేవ్ అయిపోయినావు. ఎవరు సాయం చేశారు ఇక్కడ? ఎవరు సాయం చేశారు? యేసయ్య. వేటగాడు ఉరియేశాడు, టెంప్ట్ చేశాడు, టెంప్టేషన్ ఇచ్చాడు. కానీ యేసుక్రీస్తు మనకు తెలుసో తెలియకో ఆ టెంప్టేషన్లో పడిపోయినప్పుడు యేసుక్రీస్తు సలహా ఇస్తాడు. నా కుమారుడు నువ్వు ఎలా బయటపడాలో అని చెప్తాడు. ఓ కుమార్తె నువ్వు ఎలా బయటపడాలో చెప్తాడు. అప్పుడు మనం వినేవారమైతే ఆ ప్రమాదం నుంచి బయటపడతాం. రామ కూర్చో. నువ్వేంటి నాకు చెప్పేదంటే? కోతి బతుకుతుందా? చచ్చిపోతుంది. మనం కూడా అంతే తమ్ముళ్ళు, మనం కూడా అంతే. సైతాన్ గాడు టెంప్ట్ చేస్తూ ఉంటాడు. మన కాలేజీ పోతున్నప్పుడే ఎప్పుడు లేని అందమైన అమ్మాయిని పెడతాడు. మనం సినిమాలో చూడం. ఏం చూస్తామమ్మా? నేను వాక్యం చూస్తుంటానని ఆ యూట్యూబ్లో అప్పుడే వేస్తాడు ఒక అడ్వర్టైజ్మెంట్, సినిమాకి సంబంధించిన అడ్వర్టైజ్మెంట్. అవన్నీ కూడా ఏంటి తమ్ముళ్ళు? ఏంటివి? టెంప్టేషన్స్ అనేవి సాక్షాత్తు యేసుక్రీస్తు ప్రభు వారు కూడా ఎదుర్కొన్నాడు. ముమ్మార్లు, 3 విధాలుగా, 3 సార్లు, 3 పద్ధతుల్లో యేసుక్రీస్తు సైతం ఈ టెంప్టేషన్ ఎదుర్కొన్నాడు. అవేంటో చూద్దామా? అవి చూద్దాం. యేసుక్రీస్తు ఆ టెంప్టేషన్ ఎలా జయించాడో చూద్దాం. ఈరోజు మనం కూడా యవ్వనస్తులం, పొద్దున లేగిస్తే రాత్రి పడుకునే వరకు మనకు ఎన్నో టెంప్టేషన్స్, చాలా టెంప్టేషన్స్. ఎలా జయించాలి, ఎలా మన యవ్వనాన్ని కాపాడుకోవాలి, ఎలా మన ఆత్మీయ జీవితాన్ని కాపాడుకోవాలనేది ఈరోజు మనం తెలుసుకోబోయే పాఠాలు. హల్లెలూయా, హల్లెలూయా. బైబిల్ గ్రంథం ఓపెన్ చేయండి అమ్మా.
4వ అధ్యాయం 1-11 ఇక్కడ క్లియర్గా ఉంటుంది. అన్ని చదవద్దు, మనము ఆ పాయింట్లు మాత్రం చూద్దాము. మొట్టమొదటిగా యేసుక్రీస్తు ప్రభు దగ్గరికి సైతాన్ వచ్చాడు. ఏం చేద్దామని? మళ్ళీ చెప్పాలి మీరందరూ, ఏం చేద్దామని? శోధన, టెంప్టేషన్. ఇంగ్లీష్ నేర్చుకోండి, మీరందరూ మంచిగా స్కూల్కి వెళ్తారు, కాలేజ్కి వెళ్తారు, ఇంగ్లీష్ నేర్చుకోవాలి. మళ్ళా టెంప్టేషన్, యేసు ప్రభుకే టెంప్టేషన్ చేద్దామని, టెంప్ట్ చేద్దామని చెప్పేసి అపవాది ఒక ప్లాన్ వేసుకొని వచ్చాడు. వచ్చాడు. చూడండి ఏం జరిగిందో అక్కడ. 3వ వచనము. ఆ శోధకుడు ఆయన యొద్దకు వచ్చి, నీవు దేవుని కుమారుడు అయితే ఈ రాళ్ళు రొట్టెలు అగునట్లు ఆజ్ఞాపించు అనెను. అందుకు ఆయన, మనుషుడు రొట్టె వలన మాత్రము కాదు గాని దేవుని నోటుండి వచ్చు ప్రతి మాట వలన జీవించును. హల్లెలూయా, హల్లెలూయా. ఇక్కడ జాగ్రత్త చూస్తే ఈ టెంప్టేషన్ దేనికి సంబంధించింది? ఈ శోధన దేనికి సంబంధించింది? శరీరానికి సంబంధించింది, ఈ దేహానికి సంబంధించింది. అమ్మా, అందరికి ఆకలేస్తుందా అవదా? ఆకలేస్తుందా ఏదా? ఆకలేస్తుందా ఏదా? ఏమి అందరికి ఆకలేస్తుందా లేదా? ఈరోజు తిన్నారా లేదేంటండి? తిన్నారు కదా, అందరికీ ఆకలేస్తుంది. అంటే ఈ శరీరానికి సంబంధించినది అవసరత కావచ్చు, కోరిక కావచ్చు, ఆశ కావచ్చు, అది ఏదైనా కావచ్చు. ఈ శరీరానికి సంబంధించిన విషయంలో సైతాన్ మనల్ని టెంప్ట్ చేస్తాడు. అర్థమైందా చిన్న? అర్థమైందా తల్లి? ఈ దేహంలో పుట్టే అవి కోరికలు కానీ, అవసరాలు కానీ, కావలసినవి కావని, పనికిరానివి కానీ, పనికి వచ్చేవి కానీ, అది ఏదైనా సరే ఈ దేహానికి సంబంధించిన వాటిని బట్టి అపవాది మనల్ని టెంప్ట్ చేస్తాడు. అప్పుడు యేసుక్రీస్తు ఏమంటున్నాడు? యేసుక్రీస్తు అక్కడ ఆకలితో ఉన్నప్పుడు సైతాన్ అపవాది వచ్చి, ఇదిగో నీవు ఈ రాయిని రొట్టెగా చేయంటున్నాడు. ఏమంటున్నాడు తల్లి? రాయిని రొట్టెగా చేయలేడా? చేయగలడు, కానీ పరీక్షించే విధమైతే ఆయన చెయ్యడు. స్నేహితులారా, మీరు జాగ్రత్త వినండి. మీ స్నేహితులు పిలుస్తారు మిమ్మల్ని, ఈరోజు పార్టీ ఉంది వచ్చే అంటారు. మీరంటారు, నేను థమ్స్అప్ తప్ప నేనేం దాగను అని అంటారు. మీరు ఏం పర్లేదు, మీకోసం మేము థమ్స్అప్లే తెచ్చిపెట్టినామంటారు. మీరేం చేస్తారు? సంతోషంగా వెళ్ళిపోతారు. వెళ్ళిపోయిన తర్వాత అక్కడ కూర్చుంటారు. వాళ్ళేమో ఆల్కహాల్ తాగుతారు, మనమేమో థమ్స్అప్ తాగుతుంటాం. కొద్ది సమయం గడిచిన తర్వాత అందులో ఒకడు అంటాడు, నిన్ను ఒక మాట అంటాడు. ఏమంటాడు తెలుసా? ఏమ్రా అబ్బాయి, నువ్వు మగాడి కాదా? మొగాడంటే ఒకటి తెలుసా? మందు తాగినోడే. ఇప్పుడు మనకేమనిపిస్తుంది? పౌరుషం వచ్చేస్తుంది. నేను తాగి చూపిస్తా, నేను ఎంత గొప్ప మగవన్నో. మీకు అర్థమైందా? మీకు అర్థమైందా? మీకు అర్థమైందా? అపవాది అలాంటోడు. అపవాది అలాంటోడు. మీ స్నేహితులతోటి మిమ్మల్ని టెంప్ట్ చేస్తాడు. మీ ఫ్రెండ్స్ తోటే మీకు టెంప్ట్ చేస్తూ ఉంటాడు. మీ కాలేజీలో పని చేసే దగ్గర మీరు ఎక్కడుంటే అక్కడ, అమ్మ అర్థమవుతుంది మీకు, టెంప్ట్ చేస్తూ ఉంటాడు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఇంకేమంటాడు తెలుసా? 2-3 చెప్పుకుందాం ఒక్కొక్క దాని గురించి. సినిమా పోదాంపా అంటాడు. ఎవరంటారు? ఫ్రెండ్ అంటాడు. ఏమంటాడు చెల్లి? మీ ఫ్రెండ్స్ ఏమంటారు? అబ్బా మన సినిమా పంపా అబ్బా అంటారు. అంటే ఫ్రెండ్స్ కదా, పిలుచుకుంటారు కదా. మీకు పోవాలనిపించదు, ఎందుకంటే మీరు చర్చికి వెళ్తారు, విశ్వాసులు మంచిగా ఉంటారు కాబట్టి మీరు వెళ్ళరు. కానీ ఇప్పుడు అపవాది అక్కడ వచ్చి ఏం చేస్తాడంటే మిమ్మల్ని టెంప్ట్ చేస్తాడు. ఏమంటాడు తెలుసా? నీకు తెలుసా ఆ సినిమాలో యేసుప్రభు గురించి 2 మాటలు ఉన్నాయండి అంటారు. మీకేమనిపిస్తుంది? 1.5 సినిమాలో 2 నిమిషాలు యేసుప్రభు గురించి ఉందని ఎవరైనా చెప్పారనుకో, మిగతాది ఎంత చెడ్డదైనా సరే వెళ్ళిపోదాం ప్రయత్నం చేస్తూ ఉంటారు. అక్కడికి వెళ్ళిన తర్వాత తెలుస్తుంది, అక్కడ యేసుప్రభు మాటలే ఉండవు, అన్ని లోక మాటలే ఉంటాయి. అర్థమైందా? హలో 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 దట్ ఈస్ కాల్డ్ టెంప్టేషన్, ట్రాప్. మీరు ఎలకకి బోన్ పెట్టారు ఎప్పుడన్నా? పెట్టారు తల్లి? పెట్టారా? ఏం పెడతారు?
క్యారెట్ పెడతారు, ఉల్లిగడ్డ పెడతారు, ఏండి టమాటా పెడతారు. ఆ ఎలుకకి ఏమనిపిస్తుంది? ఆహా, నాకు ఫ్రీగా దొరికేసింది. ఏం దొరికేసింది? క్యారెట్ దొరికేసింది, టమాటా దొరికేసింది, ఆనియన్ దొరికేసింది. ఆ ఎలుకకు తెలియదు ఆ ఆనియన్, ఆ ఉల్లిగడ్డ వెనకాల ఒక బోన్ ఉందని, అది పడేలు మన మెడ మీద కొడుతుందని, మెడలు విరిగిపోతాయని తెలిసి ఆ ఎలుక ఒక తెలీదు ఏం చేస్తుంది? ఆహా ఆహా అని తోక ఆడించుకుంటూ వెళ్ళిపోయి అది పట్టుకేసుకుంటుంది. అప్పుడు బోన్ ఊరుకుంటుందా? వాడు తిరిగి, ఆ ఎలుక తిరిగి లేవకుండా పడేలని కొట్టేస్తుంది. అపవాది కూడా అంతే తమ్ముడో. వాడు మనల్ని ట్రాప్ చేస్తూ ఉంటాడు, టెంప్ట్ చేస్తూ ఉంటాడు. దేన్ని బట్టి? ఈ శరీరానికి సంబంధించిన దాన్ని బట్టి టెంప్ట్ చేస్తూ ఉంటాడు. ఈ శరీరంలో పుట్టే ప్రతిదీ కూడా జాగ్రత్తగా చూసుకోవాలి. నీకు పుట్టే ఆశలు, కోరికలు, ఆలోచనలు అన్నీ కూడా టెంప్ట్ చేస్తాయి. దాన్ని ఎలా కంట్రోల్ చేసుకోవాలో మనం నెక్స్ట్ మాట్లాడబోతున్నాం. వీటిని బట్టి అపవాది మనల్ని ఏం చేస్తూ ఉంటాడు? టెంప్ట్ చేస్తూ ఉంటాడు. జీసస్ క్రైస్ట్ వాక్యం ద్వారా దాన్ని జయించాడు. నెక్స్ట్ చూడండి. అంతటా అపవాది పరిశుద్ధ పట్టణముకు ఆయనను తీసుకొని పోయి దేవాలయ శిఖరమును ఆయన నిలవబెట్టి, నీవు దేవుని కుమారుడు అయితే క్రిందికి దుముకుము, ఆయన నిన్ను గూర్చి తన దూతలకు ఆజ్ఞాపించును, నీ పాదం ఎప్పుడైనను రాతికి తగలకుండా వారు నిన్ను చేతులతో ఎత్తుకుందురు అని రాయబడి ఉన్నదని ఆయనతో చెప్పను. ఆగండి. యేసుక్రీస్తు ప్రభువారు చూడండి, జాగ్రత్త చూడండి. ఆ అపవాది వచ్చి యేసయ్యని టెంప్ట్ చేసినప్పుడు ఆ టెంప్టేషన్ని ఎలా తప్పించుకున్నాడు? ఒక వాక్యాన్ని వాడాడు. ఆహా, యేసయ్య వాక్యాన్ని వాడాడా? నేను ఇప్పుడు ఏం చేస్తానంటే వాక్యం ద్వారానే నేను టెంప్ట్ చేస్తా. మీకు అర్థమవుతుందా ఎంత కుయుక్తి గలవాడు అపవాది? చెల్లెలు అర్థమవుతుందా? హలో 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 సైతం చాలా కుయుక్తి గలవాడు. వాక్యం ద్వారా వచ్చి మనల్ని టెంప్ట్ చేస్తూ ఉంటాడు. ఏమని టెంప్ట్ చేస్తున్నాడు? నువ్వు యేసుప్రభు కుమారుడు అయ్యా, ఇక్కడి నుంచి దూకు, నీకేం కాదు, నీళ్ళ మీద నడువు. నడిచాడు కదా, పేతురు నడిచాడు కదా, అదే దేవుడు ఈ రోజు కూడా నిన్ను కాపాడుతాడు, మిమ్మల్ని కాపాడుతాడు, నడవండి నడవండి అని చెప్పేసి ఏం చేస్తున్నాడు? టెంప్ట్ చేస్తా ఉన్నాడు. ఇట్స్ ఏ ట్రాప్, ఇట్స్ ఏ ట్రాప్. జరిగిన సంఘటన చెప్తానే. ఒక ఆయన తనకు తాను అనుకునేవాడు, నేనే దేవుణ్ణి. ఏమనుకుంటున్నాడు? నేనే దేవుణ్ణి, నాకు అన్ని శక్తులు ఉన్నాయి అని చెప్పేసి ఆయన గోడ మించి దూకాడు, ఏం కాలేదు. ఇంటి మించి దూకాడు, ఏం కాలేదు. దూకిన ప్రతిసారి చూసారా, నాకు ఏ హాని జరగలేదు, నేను దేవుణ్ణి అని చెప్పేసి చాలాగా అన్ని రకాల ప్రయోగాలు చేస్తున్నాడు. ఆయన క్షేమంగా ఉన్నాడు, ఏ సమస్య రాలేదు. దాన్ని బట్టి బాగా ఉర్రెక్తిపోయి, బాగా రెచ్చిపోయి, బాగా ఇదైపోయి ఆ గ్రామ ప్రజలందరికీ ఒక అనౌన్స్మెంట్ చేశాడు. ఏంటి అనౌన్స్మెంట్ అంటే, రేపు రండి, నాకు స్విమ్మింగ్ రాదు, నేను బావిలో దూకుతా, నేను చనిపోను, ఆ తర్వాత మీరందరూ నన్ను పూజించాల్సిందే, రండి అంటే అందరూ పరిగెత్తుకుంటూ వెళ్ళిపోయారు. ఈయనేం చేశాడు? బావి దగ్గరికి వెళ్ళి ఏం చేశాడు? చెల్లె బడులో దూకాడు, అంతే, చనిపోయాడు. కారణం టెంప్టేషన్, సైతాన్ యొక్క టెంప్టేషన్. నువ్వే దేవుడివి, నీకెవరు చెప్పాల్సిన అవసరం లేదు, నువ్వే నీతిమంతుడివి, ఆయన ఎవరు అక్కడ నిలబడి నువ్వు తప్పు అనడానికి? నీ డబ్బులతో నువ్వు తాగుతున్నావు, ఆయన ఎవరు తాగుదనడానికి? నీ కళ్ళు, నీ డబ్బులు, నువ్వు సినిమా పోతావు, ఆయన ఎవరండి సినిమాలు చూడదనడానికి? చూసారా సైతాన్ అలాగే మనల్ని టెంప్ట్ చేస్తూ ఉంటాడు. మన పక్కనే ఉండి మనల్ని పక్కదో పట్టిస్తూ ఉంటాడు. హల్లెలూయా హల్లెలూయా. మొదటిదేమో శరీరానికి సంబంధించింది, రెండోదేమో దేవుణ్ణి పరీక్షించేది. దేవుణ్ణి పరీక్షించకూడదు. ఒక బ్రదర్ అంటాడు, అద్భుతాలు ఉన్నాయా, ఆశ్చర్యకార్యాలు ఉన్నాయా, అయితే రండి, ఏ సేవకుడైతే అద్భుతాలు ఉంటాయి అంటాడో ఆ సేవకుని పిలిపిద్దాం, రండి, ఇదిగో ఇక్కడ అంగవైకల్యంతో కూర్చున్నాడు, పోయిలే వచ్చి కూర్చున్నాడు, మీరు ప్రార్థన చేసి 2 కాళ్ళు 2 చేతులు ఇవ్వండి చూద్దాం. చూసారా?
చూసారా? అది ఏంటి? దేవుణ్ణి పరీక్షించటం. దేవుణ్ణి పరీక్షించే విధంగా సైతాన్ మనల్ని టెంప్ట్ చేస్తూ ఉంటాడు. ఏం చేస్తాడో చెల్లి, నా మాటలు అర్థమవుతున్నాయి మీకు? అర్థం కావాలి మరి, తప్పదు. టెంప్ట్ చేస్తూ ఉంటాడు. మూడో దానికి వెళ్దాం. చూడండి, 7వ వచనం 2వ భాగం. ప్రభు అయిన నీ దేవుని నీవు శోధింపవలదని మరొక చోట వ్రాయబడి ఉన్నదని వానితో చెప్పాను. మరలా అపవాది మిగులు ఎత్తైన యొక్క కొండ మీదికి ఆయనను తోడుకొని పోయి ఈ లోక రాజ్యములన్నిటినీ వాటి మహిమను ఆయనకు చూపి నీవు సాగిలపడి నాకు నమస్కారము చేసిన ఎడలా వీటన్నిటిని నీకు ఇచ్చేదనని ఆయనతో చెప్పగా, యేసు వానితో, సాతానా పొమ్ము, ప్రభు అయిన నీ దేవునికి మొరొక్కి ఆయనను మాత్రమే సేవింపవలను అని వ్రాయబడి ఉన్నది అనను. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఫస్ట్ టెంప్టేషన్ శరీరానికి సంబంధించింది. సెకండ్ టెంప్టేషన్ దేవుణ్ణే పరీక్షించే విధంగా ఉంటుంది. మూడో టెంప్టేషన్ ఏంటంటే అధికారం, ఆస్తి, అంతస్తు. తమ్ములో జాగ్రత్త. నీకు అందమైన మరదలు ఉందనుకోండి, క్షమించండి, వాళ్ళు అంటారు, బాబు పెళ్లి చేసుకుంటావా? మీరేమంటారు? నేను విశ్వాసినండి, అలా చేయనండి. నాన్న నీకు కారు కొనిస్తాను, 5 అంతస్తుల బిల్డింగ్ ఇస్తాను, చేసుకోనన్నా. ఇట్స్ ఎ ట్రాప్ చిన్న, ఇట్స్ ఎ ట్రాప్. సైతాన్ టెంప్ట్ చేస్తాడు. విశ్వాసులు అందంగా ఎవరు లేరన్నా? మా బావ, మా మామ కొడుకు బాగున్నాడు అని చెప్పేసి సైతాన్ టెంప్ట్ చేస్తూ ఉంటాడు. ఆ ట్రాప్లో పడితే యేసు ప్రభు దగ్గర రావడం కష్టం. హల్లెలూయా, హల్లెలూయా. ఎన్ని రకాల టెంప్టేషన్ చూసాం ఈరోజు మనం? 3. మొట్టమొదటిది శరీరానికి సంబంధించినది. 2 దేవుణ్ణే పరీక్షించేది. 3 అనుభవించేది. అర్థమైంది తల్లి? అర్థమైంది తమ్ముళ్ళు? అయితే ఒక మాట, టెంప్టేషన్ అనేది మనం జయించటానికి ఉంది. టెంప్టేషన్ అనేది మనం జయించటానికి ఉంది, కానీ దానికి లోబడటానికి లేదు. తమ్ముడు, నీకు చిన్న అర్థమవుతుందా? నీ ఫ్రెండ్స్ వచ్చి అంటారు, నువ్వేమంటావు? వాళ్ళు ఏమంటారు? చిన్న క్రికెట్ ఆడదాం పా అంటారు. నువ్వేమంటావు? లేదన్నా నేను హోంవర్క్ చేసుకోవాలంటావు. వాళ్ళు ఏం చేస్తారు? నువ్వు మొన్న 6 ఎట్లా కొట్టినావు తెలుసా? నువ్వు 6 కొడితే చేర్చవతల పడ్డది, బాల్ ఇప్పటిదాకా దొరకలే. చిన్న మీకు అర్థమవుతుందా? ఇప్పుడు మనోడు ఏం చేస్తాడు? హోంవర్క్ పక్కన పెట్టేసి నేనే రోహిత్ శర్మ అనుకుని వచ్చేస్తాడు, నేనే ధోని అనుకుని వచ్చేస్తాడు, చదువు పక్కన పెడుతూ ఉంటాడు. ఫ్రెండ్స్ చాలా డేంజర్. చిన్న నీకు ఒకటి తెలుసా? చెప్పు. మన క్లాస్ అమ్మాయి నేను చూస్తే నవ్వుతుంది. అవునా? అరే బాబు నువ్వు చాలా స్మార్ట్. అంతే, ఇక అంతే. ఆ రోజు నుంచి చదువు బంద్. అమ్మా మీకు కూడా చెప్తున్నా, జాగ్రత్త. ఇదంతా కూడా టెంప్టేషన్, ట్రాప్. ఉచ్చు బిగుసుకుంటే కష్టం. కాపాడడానికి ఇతరులు వచ్చే లోపే మనం ఏదో అయిపోతుంటాం. చెల్లెలు మీకు అర్థమవుతుందా? మీ ఫ్రెండ్స్ మంచోళ్ళు ఉండాలి, మీ ఫ్రెండ్స్ సర్కిల్ మంచోళ్ళు ఉండాలి. చిన్న అనేవాళ్ళు బోలెడు అంటారు, నువ్వు అది కాదా, నువ్వు ఇది కాదా, నీకు ఈ మాత్రం ఉండాలి. ఏంటి నాయన నువ్వు ఓల్డ్ ఫ్యాషన్ బట్టలు వేసుకుని వచ్చావేంటి? ఫుల్ హ్యాండ్స్ వేసుకుని వచ్చావేంటి? ఏంటి ఆ చెప్పులేంటి? చిరిగిపోయిన పాయింట్ వేసుకొని రావాలా? ఇది ట్రెండ్. మీ ఫ్రెండ్స్లో అందరూ చిరిగిపోయిన పాయింట్లు వేసుకుంటారు, మీరు మాత్రము నీట్గా వచ్చారనుకోండి ఒక క్రైస్తవులాగా. వాళ్ళు ఏమంటారు తెలుసా? అప్పుడు వీడికి సెన్స్ లేదురా బాబు, ఏమైంది, వీడు ఓల్డ్ వాడు. నువ్వు అవమానంగా ఫీల్ అవ్వకు తమ్ముడు. యేసు ప్రభుకు అలాగే ఉండాలి, చక్కని వస్త్రాలు వేసుకున్న వాళ్ళే కావాలి. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. లోకం గతించిపోతుంది, వాళ్ళ ఆశలు వాళ్ళ కోరికలు నశించిపోతాయి, కానీ మనము పరలోక రాజ్యానికి సంబంధించిన వాళ్ళం.
ఈ లోకానికి సంబంధించిన వాళ్ళం కాము కాబట్టే ఈ లోకానికి సంబంధించిన పద్ధతులు మనకు అవసరం లేదు. ఈ లోకానికి సంబంధించిన ఆచారాలు మనకు అవసరం లేదు. ఈ లోకానికి సంబంధించిన ఆలోచనలు మనకు అవసరం లేదు. భూ సంబంధులు భూమికి సంబంధించిన మాత్రమే ఆలోచన చేస్తారు. మనం ఎవరి సంబంధం? పరలోక సంబంధం కాబట్టి మనం పరలోక విషయాలు మాట్లాడతాం. పరలోకానికి ఇష్టమైన పనులు చేస్తాం. పరలోకానికి మహిమ వచ్చే పనులు చేస్తాం. పరలోకంలో మన దేవుడు ఉంటాడు. ఆయనకి ఇష్టమైన పనులే మనం చేస్తాం. ఆయనకి ఇష్టమైన వస్త్రాలే వేసుకుంటాం. ఆయనకి ఇష్టమైన భోజనమే భుజిస్తాం. ఆయనకి ఇష్టమైన స్నేహితుల్ని మనం పెట్టుకుంటాం. ఆయనకి ఇష్టమైన ఈ ఫెలోషిప్లో మాత్రమే మనం ఉంటాం. ఆయనకి ఇష్టమైన స్కూల్లోనే చదువుతాం. చిన్న అర్థమవుతుందా? అర్థమవుతుందా? అర్థమవుతుందన్నా? అర్థం చేసుకోండి. యవ్వనస్తులు ఎక్కడ దొరుకుతారా అని తిరుగుతుండు. ఎవరో? అపవాది. మీరు దొరకొద్దు. ఎందుకో? మీరు యేసయ్య పిల్లలో. యేసుక్రీస్తు నీ తోడుంటే ఏ శోధన నన్ను ఏమి చేయలేదు. కూడా తాకలేదు. ఎందుకంటే ఆయన చెప్పాడు, నువ్వు సహించలేని శోధన నీకు ఇవ్వను, అనుమతించను. He will not allow you to bear the temptation beyond your level. నీ స్థాయికి మించిన టెంప్టేషన్ దేవుడు నీకు అనుమతించాడు. ఒకవేళ టెంప్టేషన్ వచ్చినా దాని నుంచి, నిందకు చెప్పానా, ఈ దారి గుండా వెళ్తుంటే అపవాది రాయి పెడితే యేసు ఏం చెప్పాడు? చిన్న దాన్ని తొక్కేసి వెళ్ళిపో అన్నాడు. మనం ఏం చేస్తామంటే ఆ రాయి దగ్గర నిలబడి అట్నే నిల్చుంటాం. అలా కాదు, దాన్ని తొక్కేసి వెళ్ళిపోవాలి, విజయం సాధించాలి. హల్లెలూయా, 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 హల్లెలూయా. మీ జీవితాలు మీరే కట్టుకోవాలి నాన్న. దేవుడు మనకిచ్చిన అద్భుతమైన జీవితం ఇది. మనం జీవించాలి ఎవరి కోసం? యేసు కోసం. మనం బ్రతకాలి ఎవరి కోసం? యేసు కోసం. మన అమ్మ నాన్నలకి గర్వపడాలి, మన పాస్టర్ గర్వపడాలి, మన పెద్దవాళ్ళకి గర్వపడాలి, మన ఇంటి వారు అందరూ, ఓహో ఆ పిల్లలు మామూలు పిల్లలు కాదండి, అద్భుతమైన పిల్లలని 10 మంది చెప్పుకోవాలి. ఒక చిన్న పాట పల్లవి పాడుకుందాం, క్లోజ్ చేసుకుందాం. హల్లెలూయా, హల్లెలూయా.